అది ఎండాకాలం. పేదకోడలు అనామిక కుటుంబం సిమెంట్ ఇటుకలు, బెంచీలు, పైపులు, రింగులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. ఆ చిన్న ఇంటి ముందు ఒక పక్కన సిమెంటు ఇటుకలు, మరొక పక్కన రింగులు, ఇంకొక పక్కన బెంచీలు పేర్చబడి ఉంటాయి. అనామిక వాటిని లెక్కబెట్టుకుంటూ ఒక బుక్కులో రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే అత్తగారు శారద వచ్చింది. ఓ కోళ్ళ, లెక్క పెట్టించాలి గాని ఇప్పుడైనా వెళ్ళి అన్నం తినిపో. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా అత్తయ్య. ఆకలి వేసినప్పుడు నేను తింటానులేండి. రాత్రి నుంచి ఇదే మాట అంటున్నావు. అసలు ఏమైంది కోళ్ళ నీకు? ఇంకా ఏం కావాలత్తయ్య? మనం చేసిన ఇటుకలు, బెంచీలు, రింగులు అన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇవి అమ్ముడుపోతేనే కదా మన ఇంట్లోకి ధనలక్ష్మి వచ్చేది, మన బతుకులకి నమ్మకాన్ని ఇచ్చేది. నువ్వు చెప్పేది నిజమే కోళ్ళ, నేను కాదంటల్లా. కానీ ఇట తినకుండా ఆలోచిస్తే ధనలక్ష్మి వచ్చుద్దా చెప్పు? నువ్వే రాత్రి నుంచి ఏమీ తినకుండా నీళ్లు మాత్రమే తాగుతా ఉన్నావు. ఇంటి ముందన్న నీ సరుకు మొత్తం అమ్ముడుపోద్దంటావా? చెప్పు, ఇట్లా చేస్తే మంచిదేనా? అలా కాదత్తయ్య, ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను విన్న కోళ్ళ. పద, ముందు అన్నం పెడతాను. ప్లీజ్ అత్తయ్య, అన్నం తినమని మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి. కోళ్ళ, అన్నం తినకుండా ఉండి ఏం సాధిస్తావో చెప్పు అని శారద అడుగుతూ ఉండగా ప్రసాద్, రమేష్లు బాధ నిండిన ముఖాలతో ఇంటికొచ్చారు. వాళ్ళని చూడగానే వెళ్లిన పని సక్సెస్ కాలేదని అనామికకి అర్థమైంది. ఒక సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. అదిగో తినడానికి తండ్రి కొడుకులు కూడా వచ్చారు. ముగ్గురు కలిసి తిందురుగన పద. అత్తయ్య, ముందు మావయ్యకి ఆయనకి పెట్టండి. మనం చేసిన ఇటుకలు, బెంచీలు, రింగులు అమ్ముడుపోవాలని ఎండలో బాగా తిరిగొచ్చారు. నా మాట నువ్విప్పుడు విన్నావు గనక ఇప్పుడు ఎండానికి. సర్లే కోళ్ళ, నీకు ఇప్పుడు ఆకలవుద్దో అప్పుడే వచ్చి అన్నం తిను అని శారద ఇంట్లోకి వెళ్ళింది. అనామిక కూర్చున్న తండ్రి కొడుకుల దగ్గరికి వచ్చింది. ప్రసాద్, రమేష్ బాధగా అనామికని చూశారు. మీరు వెళ్ళిన పని కాలేదని నాకు అర్థమైంది మావయ్య. కాలు నొప్పులొస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా ప్రతి స్కూలుకి వెళ్ళాం, పార్కుల దగ్గరికి వెళ్ళాం, ప్రతి ఇంటికి వెళ్ళి మనం అమ్ముతున్న సిమెంట్ ఇటుకల గురించి, బెంచీల గురించి, రింగుల గురించి, అన్నింటి గురించి చెప్పాం తల్లి. ఎవ్వరూ కొనటానికి ముందుకు రాలేదు. సర్లే మావయ్య, ప్రయత్నం చేయకుండా బాధపడ్డం కంటే ప్రయత్నం చేశాం, ఇక ఫలితం దేవుడి మీద వేశామని సర్ది చెప్పుకోవడం సంతోషమే కదా మావయ్య. వెళ్ళి అన్నం తినండి అని అనామిక చెప్పింది. అప్పుడు శారద ఇంట్లో నుంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది. కొండలో నీళ్లు తాగండి, ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి వచ్చారుగా అని ఇచ్చింది. ప్రసాద్, రమేష్లు కుండలోని చల్లని నీళ్ళని తాగారు. బాబు రమేష్, ఏవండి అన్నంగా తిందురండి. ఇప్పుడే వచ్చాం కదమ్మా, మరొక గంట తర్వాత తింటానులే అని రమేష్ అన్నాడు. శారద మరొక మాట మాట్లాడలేదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. నెల రోజులుగా వారి పనికి డిమాండ్ తగ్గిపోయింది. ఎవ్వరూ సిమెంటు వస్తువులు కొనటానికి రాలేదు. రోజురోజుకి డబ్బు తగ్గిపోతూ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. బయట ఎండ పెరిగింది. ఆ ఇంట్లో ఉండటం అంటే అగ్నిలో కూర్చున్నట్టే ఉంది అనామిక కుటుంబానికి. బాబు రమేష్, నేను ఇవేన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో ఫ్యాన్ ఉంది, అది పాడైపోయింది. కూలర్ కొనాలంటే డబ్బు లేదు. ఒక విసనకర్రని కొనుక్కురా అని ప్రసాద్ దీనంగా అడగటం అనామిక మనసుని కలిచివేసింది. ఇంట్లో అందరూ నిస్సహాయంగా కూర్చున్నారు. అనామిక మౌనంగా ఆలోచిస్తుంది. ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది అనామికకి. అత్తయ్య, మనం ఇలా కూర్చుంటే సమస్యలు పోవు. మనమే ఏదైనా ఆలోచన చేయాలి అని అనామిక ధైర్యంగా చెప్పింది. ఏం చేద్దాం కోళ్ళ అని అత్తగారు శారద అడగగానే అప్పుడు అనామిక తనకొచ్చిన కొత్త ఆలోచన గురించి చెప్పింది. అత్తయ్య, మామయ్య, ఏమండి మనమే సిమెంట్ రింగులతో ఒక ఇల్లు కడితే? ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అత్తయ్య, నేను చెప్పింది అర్థం కాలేదా? సిమెంట్ రింగులతో ఇల్లు కట్టాలని చెప్పావు కదా. అవునత్తయ్య, సిమెంట్ ట్యాంక్ ఇల్లు. సిమెంట్ ట్యాంక్ ఇల్లా? అదెలా సాధ్యం అనామిక అని రమేష్ సంకోచంగా అడిగాడు. అప్పుడు అనామిక నెమ్మదిగా, మనం చేసిన సిమెంట్ రింగులున్నాయి కదా. చాలా ఉన్నాయి, వాటితో ఇల్లు కట్టటమెలా? అదే చెప్తున్నానండి. ఒక ట్యాంక్ కోసం కట్టినట్టుగా ఒకదాని మీద ఒకటి పెట్టి కట్టాలి. ఆ తర్వాత తలుపు కోసం ఎంత అవసరమో అంత కట్ చేసుకుని ఒక తలుపు పెట్టుకోవాలి. పైన ఒక ట్యాంక్లా కట్టి
అందులో గనక నీళ్లు నింపితే ఆ నీళ్ల చల్లదనం ఇంటిని చల్లగా ఉంచుతుంది అని వివరంగా చెప్పింది అనామిక. కొంతసేపు అందరూ ఆలోచించారు. అత్తయ్య, మామయ్య, ఏమండి, నేను చెప్పింది అర్థం కాలేదా? అసలు నాకొచ్చిన ఆలోచనే తప్పంటున్నారా? ఏదేంటి ఎవరు మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నారు? ఏదో ఒకటి చెప్పండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, కానీ ఏదో ఒకటైతే చెప్పండి. అలా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే నేనెలా అర్థం చేసుకోవాలి? ప్రసాద్ సంతోషంగా చప్పట్లు కొట్టాడు. అమ్మా కోళ్ళ, నీ ఆలోచన చాలా బావుందమ్మా, మన పని మనకి ఉపయోగపడుతుంది అని చెప్పాడు. రమేష్ కూడా ఉత్సాహంగా, అవుననామిక, నీ ఆలోచన నిజంగా చాలా బాగుంది, పైగా ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది, మనకు వచ్చిన పని కాబట్టి మనం మరొక మేస్త్రి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అత్తయ్య, మీరేం చెప్పడం లేదు? బాగుంది కోళ్ళ. ఎట్టాగు మనకి ఫ్యాన్ లేదు, కూలరు లేదు. నువ్వు చెప్పినట్టుగా సిమెంట్ ట్యాంక్ ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటది. సరే అత్తయ్య, నేను చెప్పిన ఆలోచన మీకు నచ్చింది. ఇంత ఎండలో ఏ పని చేయొద్దు. సాయంత్రం అందరం కలిసి పని మొదలు పెట్టేద్దాం అని అనామిక చెప్పింది. అలా సిమెంట్ ట్యాంక్ ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సమయం గడుస్తూ ఉంటుంది. సాయంత్రం అయింది. వాతావరణం చల్లబడింది. అందరూ కలిసి పని మొదలుపెట్టారు. ఇంటి ముందు ఒక ప్రదేశాన్ని శుభ్రం చేసి సిమెంటు రింగులని ఒకదాని తర్వాత ఒకటి వేసి కట్టడం ప్రారంభించారు. అనామిక చేతులు సిమెంటుతో నిండిపోయినా ముఖంలో ఆనందం కనిపించింది. రాత్రి 8 ఒక చిన్న ఇల్లు సిద్ధమైంది. పైన ఒక ట్యాంకు కూడా నిర్మించారు. కోళ్ళ, 8 దాటింది, ఇల్లు వంట చేయి. అలాగే అత్తయ్య అని అనామిక వంట చేయటానికి వెళ్ళింది. చల్లని వాతావరణం. ప్రసాదు, రమేషు, శారద ముగ్గురు సిమెంట్ బెంచి మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక వంట చేస్తూ ఉంటుంది. ఒక అరగంట తర్వాత అందరూ బయట కూర్చొని అన్నం తింటారు. ఆ తర్వాత ఇంటి బయట చాప వేసుకొని పడుకుంటారు. 2 రోజులు గడిచిన తర్వాత ట్యాంకులో నీళ్లు పట్టుకున్నారు. సిమెంట్ ట్యాంక్ ఇంట్లోకి వెళ్లారు. అందరూ ఆశ్చర్యపోయారు. అబ్బా, ఎంత చల్లగా ఉంది అని శారద ఆనందంగా అంది. ఇది నిజంగా అద్భుతం అనామిక, చాలా చల్లగా ఉంది. ఇంక మనం ఎండపూట భయపడాల్సిన అవసరం లేదమ్మా కోళ్ళ అని అనామిక పేద కుటుంబం ఎంతో సంతోషపడింది. వేడి కాలంలో కూడా ఆ ఇల్లు చల్లగా ఉండేది. గాలి కూడా సులభంగా లోపలికొచ్చేది. ఆ ఇంటిని చూసి గ్రామంలోని వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత మంచి ఆలోచన ఎవరికొచ్చింది అని శారదని అడిగేవాళ్లు. మా కోడలు అనామికకొచ్చింది అని గర్వంగా చెప్పేది శారద. తర్వాత గ్రామంలో చాలా మంది అనామిక దగ్గరికొచ్చి సిమెంట్ ట్యాంక్ ఇంటిని వాళ్లకి కూడా కట్టివ్వమని అడిగేవారు. డబ్బులిస్తామని కూడా చెప్పారు. నా కోడలు తెలివిని ఎంత డబ్బు పెట్టుకుంటావా పర్నా? నేను అలా కానలేదు దినా. రింగులతో ఇల్లు కట్టినందుకు ఎంత ఖర్చు అవుద్దో అంత మాత్రమే ఇస్తామని చెప్తున్నాను వదినా. ఎట్టా చూడా పర్నా, దాదాపుగా మన ఊర్లో పేదళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా, మొత్తం కలిపి అని ఎంత ఇవ్వాలో చెప్పింది. అపర్ణ సంతోషంగా ఒప్పుకుంది. అబ్బా శారద వదినా, నువ్వు చాలా మంచిదానివి. అంత తక్కువగానే మాకు సిమెంట్ ట్యాంక్ ఇల్లు కట్టేస్తానని చెప్తుంటే మాకు నోట్లో నుంచి మరో మాట రావట్లేదు అని చెప్పి డబ్బులిచ్చింది. అత్తాకోడళ్ళు చాలా సంతోషపడ్డారు. అలా మళ్లీ వారి పని మొదలైంది. ఆదాయం కూడా పెరిగింది. అనామిక కుటుంబం మళ్లీ సంతోషంగా మారింది. నువ్వు మా ఇంటి కోడలవు కాదమ్మా, మా ఇంటికి అదృష్టానివి అని చెప్పింది. అనామిక నవ్వుతూ, అత్తయ్య, మనమందరం కలిసి కష్టపడితే ఏ సమస్యనైనా జయించగలం. నేను మీ అదృష్టమని మీరంటున్నారు, మీరు నా అదృష్టమని నేనంటున్నాను అని చెప్పింది. అలా పేద కోడలి కుటుంబం ఎండాకాలం మొత్తం సిమెంట్ ట్యాంక్ ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.